హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మునగాకుని చింతపువ్వుని కలిపి పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు మునగాకుని చింతపువ్వుని మంచిగా వాటర్లో కడిగి ఆరబెట్టుకోవాలి. ఆ పచ్చిదనం పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో మినప్పప్పు, శనగపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి. అవి వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత లాస్ట్లో కొన్ని ధనియాలు వేసి వేయించుకొని దాంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మన ఆప్షనల్. ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపువ్వు వాడుతున్నాం కాబట్టి చింతపండు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకుని క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలాగే చింతపువ్వును కూడా లైట్గా ఆయిల్ వేసి అది కూడా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చేతితో నలిపితే పొడి అయిపోతుంది. ఆ స్టేజ్ వరకు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీలో పొడి కొట్టేసుకోవాలి. సాల్ట్ వేసుకొని, మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని పొడి కొట్టేసుకోవడమే. ఇది అన్నంలోకి కానీ, చపాతీలకి, ఇడ్లీలకి, దోశలకి, దేంట్లోకైనా సరే చాలా 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 టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.